హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ విత్ ప్రశాంత్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే సిఎస్ మ్యాచ్ ఆడబోతున్నాం. లేట్ చేయకుండా ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. చలో గాయ్స్, అందరికీ తెలిసిందే, ఫస్ట్ అయితే చిన్న గన్ వస్తుంది, దాంతో కొట్టగలుగుతామా లేదా అని మ్యాచ్లోకి వెళ్ళాక చూద్దాం. ఏమో ట్రై చేద్దాం గాయ్స్ కొట్టడానికి. ఆ గన్తో ఎక్కువ డ్యామేజ్ కూడా పడదు, 20 పడిద్ది. ట్రై చేద్దాం. ఓకే గాయస్, వెళ్తున్నాం. ఇటు నుంచి వెళ్తే ఎనిమిస్ ఎవరు రారని అనుకుంటున్నాను. ఇంకా వస్తే ఏం చేయలేం. ఓకే వెళ్దాం. వచ్చాడు. అరే కొట్టరా, కొట్టు. అరే గాయస్, నాది వచ్చాడు. అర్రే వాడి హెడ్ వల్లేదు, లేకపోతే వాడు చచ్చిపోయేవాడే. సరే నెక్స్ట్ రౌండ్ ఉంది, నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం. ఓకే, వీడెవడో కొడతాడు అనుకుంటా, చూద్దాం. ఓకే గాయస్, మనమే విన్ అయ్యాం. విక్టరీ. నెక్స్ట్ రౌండ్ వచ్చింది. ఈ రౌండ్లో ఏమని తీసుకుందాం? వద్దు, C10 తీసుకుందాం. మళ్ళీ ఒక మష్రూమ్, ఎందుకంటే మన ఓరియన్ క్యారెక్టర్ కాబట్టి. ట్రాకర్ ఒకటి వేద్దాం, మళ్ళీ అది ఈపీ పెరిగితే మనకి ఓరియన్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి తీసుకున్నా. అరే వాడెవడో వచ్చి తీసుకున్నాడే. సర్లే, ఏం కాదు ఇంకా. ఓకే వెళ్దాం. అక్కడ MP40 ఉంది, అది తీసుకుందాం. అరే కొట్టేస్తున్నాడు. అమ్మయ్య, కవర్లోకి వచ్చా. ఇటువైపు వెళ్ళారు, మళ్ళీ కొట్టిండు. ఇటువైపు వెళ్దాం, మా ఫ్రెండ్ దగ్గరికి. వన్ ఎవరు కొట్టారనుకుంటా. ఓకే, ఎవరు లేరు. ఓకే, ఇక్కడ డౌన్ అయి ఉన్నారు, అదిగోండి అక్కడ ఉన్నారు గాయస్. వాడు వన్ ఇప్పుడు ఎలా అయినా కొట్టాలి గాయస్, ఎలా అయినా. డ్యామేజ్ పడుతుంది. తప్పించుకున్నాడు వాడు. ఇప్పుడు ఇక్కడికి ఇళ్ళల్లో కొడతావాడిని, ఎలా అయినా కొట్టాలి గాయస్. అది నాక్. ఇక్కడ ఒకడు ఉన్నాడు గాయస్, దీన్ని ఎలా కొట్టాలి రే? ఇప్పుడు ఎలా? ఐ విల్ ట్రై మై బెస్ట్. కొట్టు. అర్రే పోయింది. ఓకే, కవర్లోకి వద్దాం. ఇక్కడ పద, కొట్టు. అరే నన్నే చంపేశాడు వాడు. వాడికి ఫుల్ డ్యామేజ్ పడింది, కానీ ఏం చేద్దాం. సర్లే, నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం. మనం 1 ఇప్పుడు ఏ గన్ తీసుకుందాం? UMP తీసుకుందాం, అది భలే పడిద్ది డ్యామేజ్. ఒక డ్రోన్ తీసుకుందాం, మళ్ళీ ఇక్కడ ట్రాకర్ వేద్దాం. ఓకే, ఇప్పుడైతే హెల్త్ పెరిగిద్ది. మనం అటువైపు నుంచి వెళ్దాం. వీళ్ళందరూ ఎటు వెళ్తాం మనకెందుకు. ఇటు ఎవడు ఎనిమిస్ రావడని అనుకుంటున్నాను. వస్తే ఒకళ్ళు ఇద్దరు వస్తారు అంతే, ఇంకా ఎక్కువ మంది అయితే రారు. ఇక్కడ ఎవడన్నా అద్దుగండిగా వేసి కొడుతున్నాడు ఎనిమి. ఇటొకడు వచ్చాడు. ఇంట్లో లోపలికి వెళ్దాం ఫస్ట్. ఇప్పుడు వాడిని కొట్టాలి ఎట్టన్నా. కొట్టు. నాకు ఫుల్ కిల్ చేసుకుందాం ఫస్ట్, మళ్ళీ కిల్ రాదు. ఓకే, పైకి వెళ్ళిపోదాం. ఎవడో వచ్చాడని అనుకుంటున్నాను. వచ్చాడు. నెంబర్ 2 అయితే కొడుతున్నాడు అన్ని. చూద్దాం మరి కొడతాడో కొట్టలేదు. మనమే కొట్టేద్దాం. కొట్టు. ఇందాక అనుకుంటున్నాడు. కొట్టు. అది కొట్టేసాం గాయస్. ఉట్పీకర్ తీసుకుందాం కింగ్ ఫిషర్ బదులు. మనోడికి రివైవ్ ఇచ్చేద్దాం. మంది 2 రౌండ్స్, వాళ్ళది 1 రౌండ్. ఓకే, ఇప్పుడు ఏ గన్ తీసుకున్నాం? థామ్సన్. కొట్టేశాడు, కానీ నా గన్ను కొట్టేశాడు గాయస్. ఇంకేం చేద్దాం, గ్లోవాల్ అన్నా తీసుకుందాం. మష్రూమ్ ఒకటి 2 తీసుకుందాం. ఇంకోటి ట్రాకర్ పెట్టుదాం. ఏం చేద్దాం గాయస్, వాడు వచ్చి తీసుకున్నాడు. సరే, వేరే వాడిని కొట్టి కిల్ చేసిన దాంట్లో లూట్ బాక్స్లో ఉంటుంది కదా సార్, అది తీసుకుందాం వెళ్ళి. అక్కడ వాడి దగ్గర థామ్సన్ X. ఇటు ఎవడో ఒక్కడన్నా వస్తాడు గైస్, ఒక్కడన్నా వస్తాడు పక్క. అదిగో వచ్చేసాడు. ఇప్పుడు వీడు తిరిగి అట్టు వెళ్తాడు, అప్పుడు కొట్టాలి మనం. అది కొట్టు. అమ్మయ్య, కొట్టేసాం. వీడి దగ్గర ఉందా? ఉంది, థామ్సన్ తీసుకో. ఇది వీడిని కొడతామా? మనం కొట్టలేమా? కొట్టాం గాయస్. మన హెల్త్ లేకపోయినా మనం కొట్టాం.
ఓకే మనమే విన్. మంది 3 రౌండ్స్, వాళ్ళది 1 రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ మేము విన్ అయితే మేమే ఇంకా విక్టరీ. ఒకవేళ మేము విన్ కాకుండా వస్తే వాళ్ళకి 2 రౌండ్స్ పోతాయి గాయస్. ఏందో చూడాలి ఏమైద్దో. ఓకే అన్నీ తీసుకుందాం. ఫస్ట్ వాడికి డబ్బులు ఇచ్చేద్దాం గ్లోవాకి. పాపం మన ఫ్రెండే కదా వాడు, అందుకని. ట్రాకర్ పెడదామా? అది పెడదాం అక్కడ. ఓకే పెట్టేశాం. ఇప్పుడు మనం అటువైపే వెళ్దాం. ఇటు పక్కా వస్తారు గైస్ ఎనిమీస్ అయితే, కాబట్టి మనం కేర్ఫుల్గా ఆడాలి. ఆల్రెడీ నెంబర్ 4 దగ్గర ఫుట్ స్టెప్స్. గ్రానైట్ వేసాడు ఎవడు. ఇటు వచ్చేసా. ఉన్నాడా ఎవడన్నా ఎనిమి? ఓకే ఉన్నాడు గైస్, ఉన్నాడు. ఇటు 2 ఉన్నారు. వాడిని ఉట్పేకరతో కొడతాం. అరే 46 పడింది, మళ్ళీ ఆడు రాలేదే, కిల్ రాలా మనకి. ఓకే వీడు ఎనిమి అనుకున్నాను, వీడు నెంబర్ 1. ఓకే వీడిని కొడదాం. అరే వీడు కిల్ చోర్ చేస్తాడు గాయస్. ఏం చేద్దాం, ఇక్కడ డిజర్ట్ ఈగల్ తీసుకుందాం, ఇందాక కనిపించింది. ఇప్పుడు వెళ్ళి వాడిని కొడదాం, వాడు ఒక్కడే ఉంది. ఓకే వెళ్దాం పదండి. అరే కొట్టేశాడే. అరే 4 నెంబర్ కూడా పడిపోయాడు. ఇంకో 1. 1 నెంబర్ బాయ్ జల్దీ ఆనా, రివైకో దేనా. అరే చచ్చిపోయాం గాయస్, డిఫీట్. సరే నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం. ఈసారి ఎట్లయినా మనం విక్టరీ కొట్టాల్సిందే. ఓకే ఇప్పుడైతే గన్స్ తీసుకుందాం. థామ్సన్ ఎక్స్ ఇందాకట్లా కాకుండా XMB 1 బాగా హెడ్ షాట్కి పడిద్ది. ఓకే ట్రాకర్ అయితే పెడదాం మనకి హెల్త్ పెరగడానికి. ఓకే పెట్టేసాం ట్రాకర్ ఇప్పుడే. అదే ఇంకా హెల్త్ పెరిగిద్ది, మన హెల్త్ పెరిగాక వెళ్ళిపోదాం. మనం రివర్స్లో వెళ్దాం గైస్. స్ట్రైట్కి వెళ్తే ఎనిమీస్ కొడతారు, అందుకే మనం ఇటు స్టెప్స్ మీద వెళ్ళాలి. అందుకని మనం ఇటు వెళ్దాం ఇప్పుడు. అక్కడ ఎనిమీస్ అంట, నిజమా కాదో తెలియదు మరి. అక్కడైతే డిస్టెన్స్ పెట్టాడు. ఇది పడింది, ఇది తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ వేద్దాం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక. ఓకే ఇక్కడ వేద్దాం. ఎనిమీస్ అయితే ఎవరు లేరు గైస్, అందరు లోపలే ఉన్నారు. లోపలికి వెళ్దామా వద్దా? ఓకే వెళ్దాం పదండి. ఎవరో ఉన్నట్లు అనిపిస్తున్నారు గైస్. నెంబర్ 1 దగ్గర ఫుట్ స్టెప్స్ కనపడుతున్నాయి. ఓకే ఫాలో మీ అని పెడదాం, వాడు మనల్ని ఫాలో అవుతాడు. ఓకే వాడిని కొట్టచ్చు అప్పుడు ఈజీగా. ఎందుకో బ్యాక్ సైడ్ నుంచి ఎవడు వస్తున్నాడు అని అనిపిస్తుంది. ఫస్ట్ ఇటు చూద్దాం. అటు నుంచి ఎవరు రారు, ఎందుకంటే జోన్ వస్తుంది కాబట్టి. ఏమో తెలీదు, రావచ్చు కూడా ఇటు నుంచి. అరే నేను అనుకున్నట్టు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టాడే. ఇప్పుడు అలా వాళ్ళు ఈ మ్యాచ్ కూడా పోయింది గైస్. 3-3 టై అయింది మ్యాచ్. ఈ ఒక్క రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే గన్స్ తీసుకుందాం. ఇందాకలాగే థామ్సన్ ఎక్స్, గ్రోజా, గ్లోవాల్స్, ఇంకా హెల్మెట్, వెస్ట్, మష్రూమ్ అన్నీ తీసుకుందాం ఈసారి. ఎందుకంటే 999 కాయిన్స్ వచ్చాయి మనకి. 10,000 కాయిన్స్ వచ్చాయి, అందుకని అన్నీ తీసేసుకుందాం. ఇంకా డిజర్ట్ ఈగల్. ఓకే ఇంకెళ్దాం. అటెవడు ఎనిమీస్ వచ్చాడు అనుకుంటే ఎనిమి. ఇటు ఒక్కడు లేడు ఎనిమి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఓకే ఇక్కడ ఎవ్వరు లేడు. ఒక 2 minutes వరకు ఇక్కడ కూర్చుందాం, ఎవడన్నా వస్తాడేమో. హెడ్ కనపడుతుంది, ఒకవేళ హెడ్ కొడితే. అందుకే ఒకసారి పనుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే పనుకున్నాం. ఎందుకో ఇటు రారనిపిస్తుంది గైస్. నెంబర్ 1 నాక్ అయ్యాడు, అందుకని ఇక్కడ గ్లోవా వేసి అటు వాడి దగ్గరికి వెళ్దాం. అంటే కిందకేం వెళ్ళనులే, పైనుంచే కొట్టడానికి ట్రై చేస్తా. అది దిగుతున్నాడు. కొడదాం గ్రానైట్ వేసాడు వాడు. ఓరియన్ లేకపోతే ఇప్పుడు మా పని అయిపోయేదే. ఓకే వాడిని కొట్టాం. కిందకి వెళ్దాం ఇప్పుడు. వాడు ఇటు వెళ్ళాడు, నాకు తెలిసి ఇటు వస్తాడు కాబట్టి ఇటు వచ్చాను గైస్. అర్రే వాడు బయటికి వెళ్ళాడు రివర్స్లో.
ఎటు వెళ్ళాడు కొట్టేసరి గాయస్ మందే పోయా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ గాయస్.